ఆచి చికెన్ మసాలా. స్పీకర్ విచారణకు దానం మరోసారి డుమ్మా కొట్టారు. ఇప్పటికే 2 సార్లు స్పీకర్ విచారణకు రావాలని దానం నాగేందర్ కు స్పీకర్ కార్యాలయం సూచించింది. అయితే దానం మాత్రం విచారణకు రావడం లేదు. ఆయన తరపున అడ్వకేట్ వాదనలు వినిపిస్తున్నారు. స్పీకర్ విచారణకు దానం నాగేందర్ రాకపోవడంపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. దానం నాగేందర్ ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ విచారణకు రావడం లేదని విమర్శించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, స్పీకర్ విచారణ తుది దశకు చేరుతుందని చెప్పాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కు సంబంధించి ఈ రోజు దానం నాగేందర్ విచారణ కొనసాగుతుంది. దానం నాగేందర్ విచారణకు సంబంధించి ఏదైతే అడ్వకేట్స్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి ఆయన అటు దానం నాగేందర్ పైన పిటిషన్ వేశారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా దానం నాగేందర్ పైన ఏదైతే అనర్హత పిటిషన్ వేసినటువంటి పరిస్థితి మాకు తెలిసిందే. ఈ రోజు విచారణ దానం నాగేందర్ కి సంబంధించిన విచారణ ఈ రోజుతో పూర్తి కానుంది. ఇప్పటి వరకు 4 సార్లుగా దానం నాగేందర్ ని పిలిచినా కూడా దానం నాగేందర్ ఎక్కడ కూడా విచారణకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆయన కొద్ది రోజుల క్రితం స్టార్టింగ్ లో విచారణకు సంబంధించి చూస్తే మాత్రం ఆయన కొంత సమయం కావాలని గడువు కోరాడు. తర్వాత ప్రజెంట్ వారి న్యాయవాదులే విచారణలో పాల్గొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా వారి న్యాయవాదులే మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజు స్పీకర్ విచారణ తుది దశకు చేరుకుంది. దానం నాగేందర్ సంబంధించి ఈ రోజుతో ముగినుంది. ఈ విచారణకైనా సరే దానం నాగేందర్ వస్తారేమో అని కూడా అందరూ ఎదురు చూశారు. కానీ దానం నాగేందర్ రాలేదు. కేవలం దానం నాగేందర్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రమే ప్రజెంట్ వాదనలు వినిపిస్తా ఉన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ కి సంబంధించి కూడా దానం నాగేందర్ న్యాయవాదులే పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ కరెంట్ కి సంబంధించిన విచారణ కూడా మొన్ననే పూర్తయింది. కరెంట్ కి సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేసి పెట్టారు. ఈ రోజు దానం నాగేందర్ విచారణ పూర్తయిన తర్వాత 2 తీర్పులను కూడా ఒకేసారి ఏదైతే స్పీకర్ ప్రకటించనున్నారు. ఇప్పటికే దానం నాగేందర్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదన వినిపిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో విచారణ పూర్తి కానుంది. సుప్రీంకోర్టు సంబంధించి స్పీకర్ కి ఇచ్చిన గడువు మరో 2 వారాలు ఉంది. మరో 2 వారాల పాటు కూడా ఈ తీర్పు రిజర్వ్ చేయనున్నారు. ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత ఈ మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాల పైన సుప్రీంకోర్టుకి స్పీకర్ ఒక నివేదికను ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే 10 మందికి సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సంబంధించిన విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో ఆ 10 మందికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ రోజు ఏదైతే తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత తీర్పు ప్రకటన చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా నివేదికను సమర్పించనున్నారు. కాబట్టి దాంతో పాటుగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము ప్రధాన ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తా ఉన్నాయి. దానం నాగేందర్ ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ విచారణకు రావడం లేదని కేవలం న్యాయవాదులనే పంపిస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. దానం నాగేందర్ ని ఏదైతే ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేసిన సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దాంతో పాటుగా ఈ 10 మంది తీర్పు వచ్చిన తర్వాత మరోసారి బీఆర్ఎస్ పార్టీ అటు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన హైకోర్టుకి వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి, వీరు పార్టీ మారారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ కరెంట్ కి సంబంధించిన విచారణ ఏదైతే వారం రోజుల క్రితం పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా మాట్లాడినటువంటి కేపీ వివేకానంద్ గౌడ్ అటు కరెంట్ పైన అనర్హత పిటిషన్ వేసినటువంటి కేపీ వివేకానంద్ గౌడ్ మాట్లాడుతూ కూడా లోపల కడియం శ్రీహరి ఏదైతే అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు, ఏఐ ద్వారా తప్పుడు ఫోటోలను సృష్టించారంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం ఉందంటూ కూడా ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా మరొక అంశం దానం నాగేందర్ కి సంబంధించి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసిందంటూ కూడా సుప్రీంకోర్టులో ఏదైతే లేఖ ఉంది అంటూ కూడా ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొన్న బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ 2 అంశాలకు సంబంధించి దానం నాగేందర్కి సంబంధించిన అంశం కావచ్చు, దాంతో పాటుగా కరెంట్ కి సంబంధించిన అంశం పైన
కొంత ట్విస్ట్ అయిపోతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరో 2 వారాలు ఆగితే పూర్తి స్థాయిలో వీరిద్దరికి సంబంధించిన అంశం తేలనుందని కూడా చెప్పాలి. తదుపరి సుప్రీంకోర్టుకి స్పీకర్ ఈ అంశాలపైన ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నట్టు కూడా ఏదైతే సిద్ధమయ్యారనేది కూడా మనం చెప్పాలి. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.